ఆదివారం పాత సంవత్సరానికి కొద్ది వాక్యం మిగిలిపోయింది కదా, మిగిలిందా? ఆ వాక్యాన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తా. కొత్త సంవత్సరపు వాక్యము 12 గంటలు చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తా, సకాలంలోనే వదిలిపెడతాడు. 2 అన్నాడు, ఖచ్చితంగా 2ంటికి వదిలేస్తాడేమో అనుకోమాకండి. సకాలంలోనే పంపిస్తా. అన్నీ చెప్తాం, అన్నీ జరుగుతాయా లేదా? కనుక చెప్పిన వెంటనే మా దిలీప్ నా చెవులు కొరుకుతున్నాడు. అది సరే. గత వారము చదవబడిన వాక్యాన్ని మళ్ళా ఒకసారి ధ్యానం చేద్దాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. యెహోషువ 3:5. మరియు యెహోషువ రేపు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ మిమ్మును మీరు ఏం చేయాలంట? పరిశుద్ధపరచుకునుడని జనులకు ఆజ్ఞించాడు. నా యందు దయ ఉంచి మీ ఫోన్లు కొంచెం సైలెంట్ లో పెట్టండి. 1 గంట దాకా ఆన్ చేయమాకండి. సాతనగాడు ఎన్ని గంటలకు వస్తాడంటే 12ంటికి వస్తాడు. దేనికి? ఏ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. రేపు అంతా చెప్పుకోవచ్చు. 12 గంటలకే చెప్పేస్తే అర్థం ఎక్కువ ఏందో మరి. 12 గంటల నుంచి 2-3 గంటల దాకా చెబుతారు. మళ్ళీ పడుకుంటే మరుసటి రోజు 3ంటికి లెగుతారు. కనుక జర 12 దాటితే రేపే, కనుక రేపే చెప్పుకుందరు. శ్రద్ధగా వాక్యాన్ని వినండి. ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలకాలి. ఎలా ముగింపు పలకాలి? ఎలా ముగింపు పలికితే దేవుడు క్రొత్త సంవత్సరంలో ఆశీర్వదిస్తాడో చాలా సంవత్సరాలు తెలియకుండానే దాటేశాం. యెహోషువ ఇశ్రాయేలుతో అంటాడు కదా, మిమ్మును మీరు మొదట ప్రతిష్ఠ చేసుకోండి. ఎవరో వచ్చి ప్రతిష్ఠ చేయడు. మిమ్మును మీరు మొదట జాగ్రత్త పరుచుకోండి. మిమ్మును మీరు మొదట దేవునికి అర్పణగా అర్పించుకోండి. పాత స్వభావానికి స్వస్తి చెప్పండి. పాత సంవత్సరంలో దొంగతనం చేసేవాడివి, క్రొత్త సంవత్సరానికి వచ్చేసరికి కూడా అదే దొంగతనం చేస్తే నీ బ్రతుకు ఎట్లా మారినట్టు? మారదు. కనుక ఈ క్రొత్త సంవత్సరంలో అడుగు పెట్టే ముందు కడగబడాలి. ఇక్కడ వాక్యము సెలవిస్తుంది. నిర్గమాకాండం 19:10 నేను చదివారు. నేడు రేపు మీరు పరిశుద్ధత కలిగి ఉండండి. యెహోవా 3వ దినము మీ మధ్య దిగబోతున్నాడు అంటాడు మోషే ఇశ్రాయేలీయులతో. సినాయి కొండ మీదకి వస్తాడు, మీ మధ్యకు దిగి రాబోతున్నాడు అంటాడు. హల్లెలూయా. అక్కడ చూడాలి. హల్లెలూయా. మీ మధ్యకు దిగి రాబోతున్నాడు. ప్రజల యొద్దకు వెళ్ళి నేడు రేపు వారిని పరిశుద్ధపరచువయ్యా. చాలు. బట్టలంటే ఏంటి? బట్టలంటే హృదయము కాదు, బట్టలంటే స్వభావం. వారి ప్రవర్తనను మార్చుకొని నేను వచ్చినప్పుడు వాడు శుభ్రంగా కనబడాలి. ఏ పాపము అంటని వాడే, ఏ రోగము లేని వాడే, ఏ అపవిత్రతను దాచిపెట్టుకోనని వాడే ఉండాలి.
నేను వారి మధ్యకు వచ్చినప్పుడు వారు కూడా నా వలే ఆత్మను పొందిన వారై కనపడాలి. ఈ పాత సంవత్సరంలో పరిశుద్ధాత్మను పొందావా? ఎప్పుడు చూడు లోకపరమైన ఆలోచనలే కానీ ప్రార్థనకు జవాబిచ్చిన వాడివై ఏనాడైనా ఉన్నావా? మారు మనసు గురించి నిన్నటి దినాన నేను తెలియజేశాను. ఇక్కడ అంటాడు, తీయండి యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడు వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణము ద్వారము గట్టిగా మూసివేయబడును. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. చాలు. 92వ కీర్తన 10వ వచనం చదవండి. 2025వ సంవత్సరపు వాగ్దానం 10. కురుపోతు కొమ్ము వలె పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి తిని. ఇది వాగ్దానం. చెప్పానా నిన్న ఆదివారం? ఏది వాగ్దానం? క్రొత్త తైలముతో నేను అంటబోతున్నాను. ఇప్పటి వరకు పాత తైలంలోనే మునిగావేమో. గురుపోతు కొమ్ము ఎలాగైతే ఉంటదో అలాగే క్రొత్త అభిషేకముతో నిన్ను తడపబోతున్నాను. క్రొత్త తైలముతో నిన్ను సంతోషపరచబోతున్నాను. క్రొత్త ఆలోచనలు నీకు ఇవ్వబోతున్నాను. నూతన అభిషేకమును నీ మీద చల్లబోతున్నాను. నవీన జీవితాన్ని నీలో ప్రారంభించబోతున్నాను. ఈ వాగ్దానం గుర్తుపెట్టుకోండి. కీర్తన 92:10. ఇది 2025 వాగ్దానం. ఆయన వస్త్రము దేవాలయమును దేవుని మందిరమును కప్పుకొని ఉంది. మీరంతా ఈ మందిరమును కప్పి ఉన్న వస్త్రపు నీడలోనే ఉన్నారు. ఈ వస్త్రపు నీడలో ఉన్న మీ మీదకి ఆయనలోని ప్రభావం బయలుపరచబడుతుంది అంటాడు భక్తుడు. మత్తయి సువార్త 18:2లో మీరు మార్పు నొంది బిడ్డలు వంటి వారు కావాలి, పరలోక రాజ్యములో గొప్పవారు అని ఎవరైతే పిలువబడతారో బిడ్డల వంటి వారైతే గాని ఎక్కడ ప్రవేశించాలంట? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఎలా ఉండాలంట? మార్పు నొంది బిడల వంటి వారై ఉండాలంట. మొదట మార్పు నొందటం అంటే ఏమిటో మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. మారడం అనేది మొదటిగా మన మనసు మారాలి. బిడల యొక్క మైండ్ సెట్ వల్ల మన మైండ్ సెట్ కూడా ఉండాలి. మొదటి మాట, మనస్సులో మార్పు రావాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యం. ఈ అంశం నీ జీవితంలో అద్భుతాలు చూడాలంటే మీరు మార్పు నొందిన బిడ్డల వలె కావాలి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు ఎవరికి సమర్పించుకోవాలయ్యా? ఓ పాదిరి,
ఎవరికి సమర్పించుకోవాలి? దేవునికి సమర్పించుకోవాలి. నువ్వు లైన్ టు లైన్ కట్ చేయమాట. ఎవరికంట? దేవునికి సమర్పించుకున్నప్పుడు దీవెన పొందుతావు. ఆగండి ఆగండి ఆగండి. సజీవ యాగముగా ఎవరికి సమర్పించుకుంటావో వారి దగ్గర దీవెన పొందుతావు. దేవునికి సమర్పించుకుంటే దేవుడు దీవిస్తాడు. లోకానికి సమర్పించుకుంటే లోకపు ఆశల్లో, అలవాట్లలో, ఆలోచనలో మునుగుతావు. మనసులో నుండి ఎన్నో ఆలోచనలు, తలంపులు, యోచనలు వస్తాయి. రావని చెప్పట్ల భక్తుడు. మనసులో ఎన్నో ఊహలు వస్తూ ఉంటాయి. నోహావు కాలములో మెదడు ఆలోచనలు చెడిపోతాయి. అందుకే వారి ఊహలు, వారి ఆలోచనలు, తలంపులు అన్నీ ఊకోయ్యా, వారి ఆలోచనలన్నీ చెడిపోతాయి. అనేక సార్లు చాలా మంది వచ్చి నా ఎద్దుకు వచ్చి అనే మాట, యవన బిడ్డలు, అన్నా పిచ్చి 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 ఆలోచనలు వస్తున్నాయి, ప్రార్థన చేయవా? ఏ ఆలోచనలు? నెత్తి మీద ఒక్కటిచ్చి ప్రార్థన చేస్తే ఒకడికి అట్లాగే చేస్తే వాడు ఇప్పుడు బీటకు చదువుతున్నాడు అంటాడు. గొర్రెలు కాసుకుంటాను అంటాడు. వాళ్ళ నాన్న అంటాడు ఒక్కగాని ఒక్క కొడుకుని చదివిద్దామంటే వాడేం గొర్రెలు కాసుకుంటా అంటున్నాడు అన్నా. సరే అని ఒకరోజు కుటుంబ ఆశీర్వాదపు కూడిక పెట్టాడు. పోయినా వాడు, అరే అన్నొచ్చాడు ప్రార్థన చేయించుకోవడానికి రారా అంటే, చేయమను, వచ్చాడు కదా చేయడానికి వచ్చింది, చేయమను. ఒరే నువ్వు రారా? ఏంటంట, ఇప్పుడు నేను వస్తేనే చేస్తాడా, నేను రాకపోతే లేదంట. ఇట్లాంటి వాళ్ళు వచ్చాడు, తీరక నానబోయి లాక్కొచ్చాడు, నెత్తి మీద ఒక్కటిచ్చి చేశాడు. ప్రభువా ఈ బతుకు మొత్తం మారాలి. సంవత్సరం తెరవక కనబడ్డాడు. అను 10th క్లాస్లో 10/10 వచ్చింది, బీటెక్ జాయిన్ అవడానికి పోతున్నాను, ప్రార్థన చెయ్యి అన్నాడు. ఇప్పుడు వీడు ఏం చేయాలనుకున్నాడు? ఏం చేయాలనుకున్నాడు? గొర్రెలు గాయాలనుకున్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? ఏమయ్యాడు? బీటెక్ చదువుతున్నాడు. ఇదే కదా ఇక్కడ అన్నది. మన మనసు మెదడు ఆలోచనను మారకపోతే దేవుడు కూడా మనలను క్షమించాడు. అందుకే ఇక్కడ అంటాడు, మనసు మారినప్పుడే ఊహలు, తలంపులు అన్నీ, ఆలోచనలు అన్నీ మారతాయి. మనసు కారణంగాను బట్టి మనిషి ప్రాణాత్మ శరీరము కూడా చెడిపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఒక మనిషిలో మైండ్ సెట్ మారాలి. ఆ మార్పు అనేది ఆ మెదడు ఆలోచనలను బట్టే కనబడాలి. మీరు చూస్తే మత్తయి సువార్త 21:29లో ఒక తండ్రి పెద్ద కుమారుడిని పిలిచి అంటాడు, పొలాన్ని వెళ్ళి ఒకసారి పొలంలోకి వెళ్ళి పనిచేసి రారా అంటే వాడు అంటాడు, నేను వెళ్ళను, చిన్నోడు పంపి అంటాడు. చిన్నోడిని పిలిచి అంటే వాడంటాడు, వెళ్తాను నాన్న అంటాడు. ఇప్పుడు వెళ్ళను అన్నవాడు గోడ తట్టున తిరిగి తన మనస్సును మార్చుకున్నాడు అని రాయబడుతుంది అక్కడ. ఇప్పుడు వెళ్తాను అన్నవాడు వెళ్ళడు. ఎందుకు అంటే వాడి ఆలోచనలు మారలేదు. ఈ పాత సంవత్సరంలో ఇది చేస్తాం ప్రభువా అని ఉంటావు కదా, మరి అవి చేసావా? ఇట్లా నడుచుకొని ఉంటా ప్రభువా అని ఉంటావు కదా, మరి అవి నడుచుకొని ఉన్నావా? ఈ విధంగా జీవిస్తాను అని ఓ తీర్మానానికి వచ్చి ఉంటావు కదా, మరి ఆ తీర్మానాల విషయాలేంటి? అందుకే ప్రభు సెలవిస్తున్నాడు, నీవు మొదట మనసును మార్చుకుంటే ఆటోమేటిక్ గా మైండ్ మారుతుంది, ఆలోచన మారుతుంది, తలంపులు మారుతుంది, క్రియలు మారుతుంది. నీ వ్యక్తిగత జీవితం అంతా ప్రభు చేతుల్లో పెడితే
ఆయన చక్రంలాగా తిప్పుతాడు నేను. హల్లెలూయా. చూడండి రోమా పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వాక్యం. మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఇక్కడ ఏమన్నాడు? మొదట్లోనే మార్పు నొందని నీ మనసు, నీ హృదయమేనా? రెండవది పాత సంవత్సరంలో విడిచిపెట్టేది. మార్పు నొందని నీ హృదయం నీకుందేమో, మారలేదేమో. ఇంకా మనం వచ్చి అంటాం, అయ్యగారు మా ఆయన మారలేదు, ప్రార్థన మారలేదని చెబుతాం, కానీ వాడి కోసం ప్రార్థన చేద్దామా? బలంగా ఉపవాసం ఉండి నా యజమానుడు మారలేదు ప్రభు అని గట్టిగా పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మారుతుంది. వంటగదిలో కూరగాయలు గ్యాస్ వెలిగించి పెట్టేసి మర్చిపోయి వేరే పనులు చేసుకుంటున్నట్టు 5 నిమిషాలు భర్త కొరకు ప్రార్థన చేసి తిరిగి మర్చిపోతాం. మనిషిలో హృదయం అనేది ఒక కేంద్ర బిందువుగా మార్చబడ్డది. మనస్సు అనేది పయనించేది, ఒక ధ్యాసను మెదడులో సమకూర్చేదైతే ఉత్పన్నమవుతున్న ఒక ధ్యాన కేంద్రముగా హృదయం ఉంటది. అక్క లోపలికి వచ్చింది. ఉత్పన్నమవుతున్న ధ్యాన కేంద్రముగా హృదయం ఉంటది. ఈ హృదయం అనే కేంద్రములోనికి మనసు అన్నిటిని తీసుకొచ్చి పెడుతూ ఉంటది. ఈ హృదయానికి, మనస్సుకు, శరీరానికి మూడింటిని లింక్ చేసే శక్తి కలిగి ఉంటుంది. అందుకంటాడు, శరీరమేమో కోరుకుంటూ ఉంటది, మనసేమో ఆ కోరుకున్న దాన్ని తీసుకొని హృదయంలోకి పెట్టాలనుకుంటది, హృదయంలో పెడుతూ ఉంటది. హృదయం ఏమో స్టోర్ చేసుకుంటూ ఉంటది, నింపుకుంటూ ఉంటది. కనుక ఆ తదుపరి నోరేమో ఆ హృదయములో నుండి వచ్చిన వాటన్నిటిని బయటికి తెలుపుతూ ఏమంటారు చెప్పనా? నా హృదయం అంతా నిండిపోయింది కదా, ఈ స్టోర్ అనేది భరించలేకపోతున్నాను కనుక ఏం చేయాలి? వెలికిది ఆ ప్రకారంగా నడు అని నోరు మాట్లాడుతూ ఉంటుంది. ఇలారా హృదయము మార్పు చెందినప్పుడు హృదయము దారి విషయాలన్నిటినీ చేర్చుకోకుండా మంచి విషయాలను మాత్రమే చేర్చుకోగలిగిన వాడి వలె రాబోతున్న నూతన సంవత్సరంలో ఉండాలి. హృదయం చెప్పినవన్నీ స్టోర్ చేసుకోకూడదు. ఫోన్ లో కూడా పిచ్చి పిచ్చి ఇవన్నీ స్టోర్ చేసుకుంటే ఏమంటది? అది ఫుల్ అయిపోయా డిలీట్ చేయి. ఇప్పుడు నీవు కూడా మొత్తం తీసుకొచ్చి పెట్టేసావు అనుకో, అది నోరు ద్వారా సిగ్నల్ ఇస్తుంది, మొత్తం పెట్టుకున్నావు, నా ప్రియుడికి ఎక్కడ చోట్లేదు. అన్ని పెట్టుకొని ఏసైకు చోటు ఇవ్వడం మానేస్తాం. ఇది మనం చేసే మొదటి మేజర్ మిస్టేక్. ఈ పుల్లమ్మ చెప్పేది ఉంటది, ఆ పుల్లయ్య చెప్పేది ఉంటది, ఏమో చెప్పేది, ఆయన చెప్పేది, మొత్తం అందరు చెప్పే మొత్తం పెట్టుకుంటాం. వాక్యము చోటుకు వచ్చేసరికి వాక్యాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాక ఈ చెవులో వింటాం, ఈ చెవులో తీసేస్తాం. నీది నువ్వు చెప్పుకో అయ్యా, మాది నువ్వు చేసుకుని పోతాం అంటారు. కనుక ఇక్కడ అంటాడు మత్తయి సువార్త 12:34, హృదయం మార్పు చెందడం అంటే హృదయములో దుర్విషయాలను ఉంచుకోకుండా ఉండటం. చెడ్డవాటిని చేర్చుకోకూడదు. చెడ్డవాటిని చేర్చుకున్నప్పుడు వాటి వలన ప్రమాదం కలుగుతుంది. రాంగ్ రూట్ లోకి వెళ్తే ప్రమాదం వస్తుందని రోడ్ల మీద పెడతాడు కదా బోర్డు. ఇప్పుడు హృదయంలో చెడ్డవాటిని కూడా చేర్చుకోవడం వల్ల దేవుని ఆత్మను దుఃఖపరిచే ప్రమాదం కూడా వచ్చేస్తుంది. ఈ పాత సంవత్సరంలో
తొలి పలుకులు వాక్యం సెలవిస్తున్న రీతిగా మొదట మనస్సును మార్చుకో. మాట ఇచ్చేసి ఉంటావు చాలాసార్లు, ఇది చేస్తే అది చేస్తా, ఇది చేస్తే అది చేస్తాను అని మాటిస్తాం, కానీ మనసు అనేది మారదు. హృదయాన్ని మార్చుకోవడానికి చాలా సార్లు ప్రయత్నం చేసి ఉంటాం, కానీ హృదయం కూడా మార్చు. హృదయములో కపటము పెట్టుకుంటాడు చాలా మంది. సౌలు ఏం చేశాడు? హృదయంలో కపటం పెట్టుకున్నాడు. చివరికి ఏం కలిగిందంటే అతనికి నష్టం కలిగింది. ఆ నష్టము తల మొదలుకొని అరికాలు వరకు సమస్తము అతన్ని నష్టపరిచేలాగా మార్చేసి. హృదయంలో కపటం పెట్టుకున్నవాడు వర్ధిల్లాడు అంటాడు భక్తుడు. కపట ఆలోచనలు కలిగిన వాడు, నీ గురించి పక్కనోడికి చెప్పినవాడు, ఒకళ్ళ గురించి నీకు చెప్పినవాడు నీ గురించి పక్కనోడికి చెప్పడా? చెప్పడం మీరు ఎందుకు అనుకుంటారు? వేరే వాళ్ళ గురించి చేతి చెవిట్లా పెడతాం, మన గురించి పోయి వేరే వాళ్ళకి చెబుతున్నాడన్న విషయాన్ని మాత్రం గ్రహించాం. వాడు చెప్పేటప్పుడు అవునా అట్లానా అంటాం. ఇప్పుడు వీడి పోయి మన గురించి చెప్పేటప్పుడు ఆ పర్సన్ కూడా ఇట్లాగే పెడతాడు. ఒకళ్ళ గురించి ఒకరి విషయాలు నీకు చెప్తున్నాడు అంటే నీ విషయాలు కూడా వాడు వేరే వాళ్ళకి చెప్తున్నాడని అర్థం కావాలి. ఎవరి మీదనైనను మనం ద్వేషాలు, పగలు, కక్షలు పెట్టుకుంటే మనకే నష్టం. అవతలి వారు అవి ఏమి పట్టించుకోకుండా వారి దారిన వాడు వెళుతూ ఉంటే తద్వారా మనకు కలిగే నష్టం అంతా ఇంత కాదు. చెడ్డవి చాలా ఉంటాయి, అవి హృదయంలో చేర్చుకోకూడదు. చాలాసార్లు మా ఆవిడ చూడట్లేదే, నా భర్త చూడట్లేదు అని నాది ఇరిగి అడుగుతా, ఫోన్లో పాస్వర్డ్ దేనికి? అంతేనా? దేనికంటారు? ఓపెన్ హార్ట్ ఉండాలంటారు కదా. కొత్తగా ఒక యవనస్తురాలు ఇద్దరు ప్రేమించుకున్నారనుకో, హృదయం అంతా గుమ్మరించి చెప్తున్నా అంటాడు. వాడు అన్నాడు అంటే అది అబద్ధం అని అర్థం. అనేవాడు ఏదైనా కాఫీ కేఫ్కో ఎక్కడికైనా పోయేటప్పుడు ఆయన ఫోన్ నువ్వు పట్టుకున్నావు అనుకో, లేదా ఆ ఫోన్ నువ్వు పట్టుకున్నావు అనుకో, దానికి పాస్వర్డ్ ఎందుకు పెడతాడు? ఓపెన్ చేసి నీకు ఇచ్చేయచ్చుగా. ఇది బాగానే ఉంది. కొంతమంది యేసయ్య దగ్గరికి వచ్చేసరికి కూడా నిజాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపపడలేక, ప్రభువా నా గురించి నీకు అంతా తెలుసు, తెలియదంటూ ఏమి? అంతా తెలుసు. అంతా తెలుసు అంటే ఏం తెలుసుకోవాలి? దేవుడు చేసే తప్పుడు పనులన్నీ దాచిపెట్టుకుంటాం. అంతా తెలుసు, నన్ను క్షమించమంటాం. ఆ చేసే తప్పుడు పని ఏంటో ఎత్తిపట్టి ప్రార్థన చేయి. చెడ్డవి చాలా ఉంటాయి మనలో. వాటి నుండి విముక్తి అవ్వాలంటే చాలా ఆలస్యం అవుతుంది. కొన్నిటికి ఎడిట్ అయిపోతాం. ఆ ఎడిట్ అయిపోయి దాని నుండి బయటపడాలి అంటే చివరకు నీ సామర్థ్యత నీకు సరిపోదు. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయం 21లో ఉంటది. అవన్నీ లోపల ఉండటం వల్ల నేను వర్తమానంలోకి వెళ్తాం. అనగా మనుషుని హృదయములో నుండి ఏంటంట? మొదటిది ఏ ఆలోచనలు? మంచి ఆలోచనలు అన్నాడు అక్కడ. దురాలోచనలు అక్కడ రాసినవన్నీ 21, 22 చదువుకోండి. ఇవన్నీ మనిషి లోపల నుండి వచ్చే చెడ్డ క్రియలు అంటాడు. అవన్నీ అవి ఉన్నది. ఇది యేసు బోధ కాదు. వీడు యేసుని వెంబడించేవాడు కాదు. ఇవన్నీ నీలో ఉంటే యేసయ్య నీలో లేడని అర్థం. ఇవన్నీ నీలో లేకపోతే యేసయ్య నీలో ఉన్నాడు. తాను చెడిన కొద్ది మనమంతా
చెడగొట్టేసింది. మిమ్మల్ని అందరినీ నేను నమ్ముతా గాని మీ హృదయాన్ని మాత్రం అస్సలు నమ్మను. కంటి ముందు కనబడతారు కానీ నమ్ముతా, నా లోపల ఏమనుకుంటున్నారు నాకేం తెలుసా? మిమ్మల్ని నమ్ముతా, లోపల ఉన్నోడిని మాత్రం నమ్మలేదు. మీకు చాలాసార్లు చెప్పా. ఒకరోజు ఒక ఇంటికి పోయా, చాలా సంవత్సరాల క్రితం. పోయినప్పుడు వేరే చోట మీటింగ్కి పోయి అయ్యగారికి ఈరోజు మేము అన్నం పెడతామని తీసుకెళ్ళింది ఒక ఆమె ఇంటికి. తీసుకెళ్ళి ఆమె సక్రమంగా అన్నం పెట్టిందా? పెట్టలా. ఒక చిన్న గ్లాస్ వండింది, పావు కేజీ చికెన్ తెచ్చింది. పావు కేజీ చికెన్ తీసుకొచ్చి పెట్టి తినయ్య గారు అని పెట్టింది. తినయ్య గారు తినకపోతే మీరేమంటారు? మా ఇంట్లో అన్నం సరిగా తినడేమో అంటారు. అవునా కదా? ఏదో అందరూ కోపంగా చదువుతున్నారు అంటారా లేదా? ఏమైందో తెలుసా? చివరికి అంతా అయిపోయేసరికి ఫోన్ అక్కడ మర్చిపోయి బయటికి పోయా. తిరిగి వచ్చేసరికి మామూలుగా తిట్టట్లా. ఈయనేం పాస్టరు ఉంచకుండా మొత్తం అన్నా ఇక్కడ కూర్చుందిరా. ఈయనేం పాస్టరు ముక్క కూడా ఉంచకుండా మొత్తం నేను పెట్టమని అడిగాను. పెట్టమని ఎవడు చెప్పాడు? తిట్టమని ఎవడు చెప్పాడు? అందుకే మనుషులను నమ్ముతాం కానీ మనిషి హృదయంలో ఉన్న హృదయాన్ని, మనిషి లోపల ఉన్నదాన్ని మాత్రం ప్రేమను కురిపిస్తున్నట్లు చేస్తాం కానీ లోపల మొత్తం స్వార్థమే. ఆ రోజు నుంచి ఎక్కడికి పోయినా అన్నం తినడానికి కొంచెం సంకోచిస్తా. నా హృదయాన్ని కూడా మనల్ని నమ్మమాక అన్నాడు ప్రభు. నీ హృదయాన్ని కూడా నమ్మవద్దు. దానిని గాని నీవు నమ్మితే అగరబత్తిలో పొగ వేశావంటే చాలు, అవి నీ మీద పెత్తనం చెలాయించడానికి ప్రయత్నం చేస్తాయి. మీ భర్తను నమ్మండి గాని ఆయన హృదయాన్ని మాత్రం నమ్మకండి. అన్నింట ఘోరమైనది ఏంటి అంటే హృదయం. అది మహా మోసకరమైనది. మీ భార్యను నమ్మండి కానీ ఆమె హృదయాన్ని నమ్మకండి అంటది బైబిల్. మరి ఎవరిని నమ్మాలండి అంటే దేవుణ్ణి నమ్మాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైంది కనుక అది అన్ని సమయాలు అన్నిటికంటే కూడా ఎక్కువగా మోసపరచడానికి ప్రయత్నం చేస్తుంది కనుక దాన్ని నమ్మే విషయంలో జాగ్రత్త పడాలంటాడు భక్తుడు. సామెతల గ్రంథం 4:23 అంటాడు, మీ పిల్లలను మీరు కాపాడుకోవలసిన అవసరం లేదు కానీ మీ హృదయాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. నా కొడుకు ఏమవుతాడో అంటాం చాలాసార్లు. కొడుకు ఏమవుతాడో కాదు. 4:23 ఏంటి? బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. నా పిల్లలు ఏమవుతాడో, వాడు చదివి ఉద్యోగం చేస్తాడో లేదు, గాడిదలు కాస్తాడో లేదు, ఆవులు మెప్పుతాడో లేదు, ఇది కాదు. అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడు. అది మంచిగా ఉంది అంటే నీ కుటుంబం ఆశీర్వదించబడుతూనే ఉంది. యవనస్తుల మీద అనుమానాలు నాకు అసలు ఉండదు, కానీ ఈ వాక్యం చదివాక చాలా మంది మీద అనుమానం ఉంటుంది. కొన్ని హృదయములు చెడ్డవిగా కనబడతాయి, కొన్నిటిని మనం మంచిగా కనబడుతూ ఉంటాయి. కానీ హృదయం మార్పు చెందాలి. ఆ మారు మనసు రావాలి అంటే హృదయంలో పరిశుద్ధాత్ముడు నివాసం చేయాలి. హృదయంలో పరిశుద్ధాత్ముడు లేకుండా ఆ మనసు అనేది మారదు. అదే అంటాడు యెహెజ్కేలు 36:26 దేవుడు నూతన హృదయమును ఇస్తాడంట. ఈ సంవత్సరం ముగింపునకు తొలి పలుకులు. వీళ్ళరా నూతన హృదయం నీకు ఇచ్చేదను, చాలు.
దైవజనులు యేసన్న గారికి ఇట్లాగే వాగ్దాన సందేశం కూడిక రోజు ఈ వాక్యం చదివే తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఓ తల్లనదంట, అయ్యగారు మీ హృదయంలో కొంచెం చోటిస్తావా అన్నట్ట. ఏంటి, కొంచెం స్థానం ఇస్తావా అని అడిగిందంట. అప్పుడు అన్న, నేను క్రీస్తులో వచ్చిన రోజే నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేశాను, నా హృదయంలో చోటు లేదు అన్నాడంట. ఆమె అంటది, అట్లాగెట్లా చెప్తావు నువ్వు, నీ హృదయాన్ని నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా అన్నదంట. నువ్వు ఎట్లా చేసుకుంటావు, నేను ఆల్రెడీ యేసయ్యతో రిజిస్ట్రేషన్ చేసుకున్నా అన్నది. పిల్లరా, రిజిస్ట్రేషన్ చేసి యేసయ్యకి ఇచ్చేసాను, నా హృదయం నా దగ్గర లేదు. ఆమె అంటది అన్నతో, రిజిస్ట్రేషన్ చేసేసావా, ఇకేమి లేదా అన్నదట. పిల్లరా, ఆమె అడిగినందున అప్పుడు యేసన్న గారు, ఈ ప్రపంచంలో ఎవరూ ఇవ్వలేని విలువైన రక్తము నా కొరకు వెల కట్టి ఇచ్చాడు, వెల చెల్లించి ఇచ్చాడు, కనుక ఆయనకు తరతరాలకు సొత్తుగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర నా హృదయం లేదు, నేను హృదయం లేనివాడని బ్రతుకుతున్నా అన్నాడు. కొద్దిగా బాగా వాక్యం చదివితే దొంగలు ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు. కొంచెం బాగా పాట పాడితే అబ్బో అంటాం, కొంచెం బాగా ప్రార్థన చేస్తే ఈ అబ్బో అనేది 3 చెరువులు నీళ్లు తాగేస్తుంది. అవునా కదా? కానీ వాక్యం సెలవిస్తుంది, మన హృదయం నందు యేసుక్రీస్తు ప్రభు ప్రతిష్ఠ చేయబడాలి. మనుషులకు కాదిచ్చేది, యేసయ్య ప్రతిష్ఠ చేయబడాలి. ప్రభు అంటే పలువాడు అని అర్థం, ఏలువాడు అని అర్థం. ఏలేవాడినే మనం ఎలనివ్వాలి. ఏలే లోకపరమైన ఆశలను ఎలనిచ్చావు అంటే అది ఏలే క్రమంలో నష్టాన్ని సమకూరుస్తూ ఉంటుంది. ఏది ఇంకొకటి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:21 ఈ పాత సంవత్సరంలో 3వది స్వస్తి చెప్పేది, సమస్తమును తనకు లోపరుచుకుని శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చు. శరీరాన్ని మార్చుకోవాలి. హృదయమునైనా ఒక రకంగా నమ్మొచ్చేమో గాని ఈ శరీరాన్ని అస్సలు నమ్మకూడదు అంటాడు భక్తుడు. బట్టలను బండకేసి బాదినట్టు మన శరీరాన్ని ఆ విధంగా నలగగొట్టుకోవాలని వాక్యపర్థం. రకరకాల శరీరాలు ఉంటాయి. ఎంత బద్ధకమైన మొండి శరీరాలు కూడా చూస్తూ ఉంటాం. మరికొందరిని మందమైన శరీరాలు, మొద్దుబారిన శరీరాలు కూడా ఉంటాయి. మన దీన శరీరము రోజు రోజుకి ఆయనకు మహిమ కలిగిన శరీరముగా సమరూపము గల దానిగా మార్చబడాలి. హల్లెలూయా. ఆ విధముగానే మార్చబడితే ఎఫెసీ 2:2 రాయబడినట్లు మనసు యొక్క శరీరము యొక్క కోరికలను మనము ఒకప్పుడు నెరవేర్చామేమో గాని ఆ విధంగా మార్చబడిన తర్వాత మనసు యొక్క శరీరం యొక్క కోరికలను నెరవేర్చాం. దేవుడు ఏం చెప్తాడో దాన్నే నెరవేరుస్తాం. దేవునికి లోపడతాం, ఆయనకు భయపడతాం. శరీరం ఎప్పుడు ఏదో ఒక కోరికను కోరుకుంటూనే ఉంటది. ఒక సైకిల్ కొనిపించాలి, సైకిల్ తర్వాత ఆగుతాడా? డాడీ 2 సంవత్సరాలు నాకు బైక్ కావాలంటాడు. బైక్ తర్వాత ఏమైనా ఆగుతాడా అంటే అప్పుడు ఆగుతాడు. డాడీ నాకు సెల్ ఫోన్ కావాలి. కోరిక వెంట కోరిక పుడుతూనే ఉంటది. కానీ యేసయ్యను గాని నీలో ప్రతిష్ఠ చేసుకొని టోటల్ నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెడితే లోకపరమైన కోరికలు పుట్టవు గాని ప్రభు కొరకు వైరాగ్యంగా బ్రతకాలనే తపన పుడుతుంది. హల్లెలూయా. అడవిలో ఉన్న పులికి రక్తం త్రాగాలనే కోపం ఉంటది, బోన్లో ఉన్న పులికి అదే కోపం ఉంటుందా? అడవిలో ఉన్న పులి బోన్లో నుండి బయటకు వచ్చేదానికి రక్తం తాగాలని ఉంటది. మరి బోన్లో ఉన్నదానికి బోన్లో నుండి బయట ఎప్పుడు పడతానా అని ఉంటది. అది మా పాస్టర్లకు పెట్టారు పేరు, సింహం గడ్డి తిందు పాస్టర్
పప్పు తినడు. సింహం గడ్డి తింటదా? తింటదా? తిందో. పాస్టర్లు పప్పు తింటారా? తింటారా? తినరు. అడివి బోన్లో నుండి బయటకు వచ్చిన పులి ఎలాగైతే రక్తము తాగాలని తపన పడుతూ ఉంటుందో, బోన్లో ఉన్నంత సేపు ఎప్పుడు బయటకు రావాలనుకుంటది కానీ రక్తం తాగాలని ఆలోచన ఉండదు దానికి. నాలో కోపము లేదు అని మీలో ఒక్కరు చేతులు పైకెత్తి చూపించినా మీరు పరలోకానికి వెళ్తారు. మనిషి ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా కోపగించుకుంటాడు. కోపపడుడి గాని పాపము చేయకూడదు అంటాడు. నీ కోపము సూర్య ఉదయం నుండి సూర్యాస్తమయం లోపు. కానీ 2-3 రోజులు కోపాలు పెట్టుకుంటాం, వారం రోజులు, నెలలు, సంవత్సరాలు అయిపోతాయి. అయినా కోపం అనేది మళ్ళా వచ్చి ప్రభువా నన్ను క్షమించని రెట్టు విరుస్తాం. ఈ కోపం పరిస్థితి ఇప్పుడు యోగ్యంగా విరిచావా, అయోగ్యంగా విరిచావా? ఏందమ్మా నీకు ఆ గొడవైంది కదా, సమాధాన పడ్డావా అంటే అవన్నీ నీకెందుకు, రొట్టెస్తావా? ఇక్కడ కాదులే, పల్లెటూరులో ఇట్లాంటివి బాగా జరుగుతాయి, లేరంటారా? కానీ ప్రభు అంటాడు, అన్నిలో వలె తయారవుతున్నాం, అన్ని ఆచారాల వలె తయారవుతున్నాం. అన్నిలేమో అడవిలో ఉన్న పులులను, మనం ఏమో బోన్లో ఉన్న పులులుగా ఉంటాం. బోను కొంచెం తెరిచాము అంటే మన అంతటి కోపిష్టోడే లేదు. మనం బోన్లో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉంటాం. కొద్దిగా బయటకు వచ్చాం, చర్చి నుంచి బయటికి వెళ్తే చూడాలి ఒక్కొక్కడు విశ్వరూపం. సంఘంలో మీరు లేకపోతే మీ శరీరం ఎంత మాత్రం మీకు లోబడదంటాడు అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి. 1 కొరింథీ 9:26-27. ప్రతిరోజు వాక్యము చదివి ధ్యానిస్తే యేసయ్యలాగా మన శరీరము, హృదయము, మనస్సు మార్పు చెందబడి నలగగొట్టబడుతూనే ఉంటాం. కాబట్టి నేను గురి చూడని వారి వలె పరిగెత్తి వాడను కాను, గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు. పోట్లాడకూడదు. అన్నిటికో సమయం ఉంది. ఆ సమయ ఆలోచన ప్రకారంగా నడవాలి. ఒకవేళ మనము మన దేవునికి బిడలమై, సంఘం అంటే దేవునికి మనము బిడలమై, దేవునికి బిడలమై నడవాలి. దేవుని బిడ్డలు. దేవుడు కోపడ్డా? ఒక ఆయన అంటాడు దేవుడు కోపడ్డాడు, మీకేం తెలుసు? ఆయన అందరి ముందుకు వచ్చేటప్పుడు కరుణ కలిగి వచ్చాడు, ఎవరు లేనప్పుడు ఆయన కోపడుతూనే ఉన్నాడు అన్నాడు. దేవుని బిడలము కనుక మార్పు చెంది స్థితి మార్చుకొని తగ్గింపు జీవితం కలిగి నడిచినప్పుడు పాత సంవత్సరం అనేది ఆశీర్వాదకరంగా ముగించడానికి అవకాశం ఉంటుంది. నేను వాక్యం చెప్పలా, మీకు వాక్యం చెప్పారనుకుంటున్నారేమో. తొలి పలుకులు చెప్పాను, 12 తర్వాత చెప్తా వాక్యం. కనుక తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడే జీవితం అనేది సరి చేయబడుతుంది. తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడే జీవితంలో క్రీస్తు ఉదయిస్తాడు. తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడే నీ శరీరము నీ ఆధీనంలో ఉంటది. తగ్గింపు జీవితం కలిగి ఉన్నప్పుడే యేసయ్యను మహిమపరిచేవాడవై ఉంటావు. అటువంటి జీవితాన్ని దేవుడు మనందరికీ ఈ నూతన సంవత్సరానికి, ఈ పాత సంవత్సరానికి ముగింపు పలుకుతూ ఇచ్చునుగాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.